జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్మురేపుతున్నాయి. ఎక్కడ రోడ్ షో పెట్టినా ధూమ్ధామే. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి ఎల్ఎన్ నగర్ వరకు రోడ్ షో కొనసాగనుంది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం అశేషంగా పోటెత్తుతున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోలకు హాజరవుతున్నారు. దారులన్నీ గులాబీమయమే, చౌరస్తాలన్నీ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దారి పొడవునా కేటీఆర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అన్న రామన్న అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ర్యాలీలో యూత్ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. జనం బిల్డింగ్లు ఎక్కి మరీ కేటీఆర్ రోడ్ షోలను తిలకిస్తున్నారు. ఇక ప్రసంగాల్లో కేటీఆర్ చెప్తున్న విషయాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు బొందు పెట్టాలో, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నిలబెట్టాలో కేటీఆర్ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ప్రత్యేకమైన స్క్రీన్ల ద్వారా వీడియోలు ప్లే చేస్తూ కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు క్లియర్గా వివరిస్తున్నారు కేటీఆర్. పరేషాను కాంగ్రెస్ వాళ్లకు పుట్టుకున్న ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగరబోయేది ఏ జెండా? గులాబీ జెండా ఎగిరిన తెల్లారి రేవంత్ రెడ్డి సీటు దిగడం ఖాయం. అవునా కదా? కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, లంగల పాలన, ఇళ్లను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచె పాలన. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ షేక్పేటలోని గుట్టపోచమ్మ మైదానం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ఎట్టున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎలకట మల్లాపతి. ఎట్టున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎలకటి మల్లాపతి. ఎట్టున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎలకట మల్లాపతి. ఎట్టున్నదెంకటి కాంగ్రెసు సోపతి, ఎంతల వచ్చరా ఎలకట మల్లాపతి. దయచేసి కేటీఆర్ గారు వస్తున్నారు, అక్కడికి రీచ్ అయ్యిండు. ఒకసారి అందరినీ బ్యాక్ పోమనండి ప్లీజ్. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద మనుషులు అందరు కొద్దిగా ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ కి దగ్గరగా మా కళాకారుల స్టేజ్ కి పక్కన ఉన్నటువంటి బిగ్ ఫ్లాగ్స్ పట్టుకున్నటువంటి వాళ్ళు ఇటు టెంపో ట్రావెలర్ వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇక్కడ ఎవరు కూడా నిలబడద్దు. దయచేసి ఆ జెండాలు ఎవరు కూడా తీసుకొచ్చిన ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో పార్టీ లీడర్లు దయచేసి వాళ్ళని నెట్టాలే. మైక్లో చెప్తే పోతలేరు. దయచేసి ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు కొంచెం ముందుకు తీసుకెళ్తేనే వెళ్తారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లగలరు. ఎంతసేపు మైక్లో చెప్తే వాళ్ళు వెళ్తలేరు. చాలా మంది వస్తున్నారు, అక్కడ దాకా వెళ్ళాలి. లాస్ట్
ఇంకా ప్లేస్ లేకుంటే దయచేసి ఆ బిల్డింగ్ల మీదకి ఎక్కి నిలబడండి ప్లీజ్. దయచేసి అందరు ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఆగొద్దన్నా ప్లీజ్. అక్క మీరందరూ అందరూ ఇవాళ వేలాదిగా తరలి వచ్చే గులాబీ సునామీని చూసి దడుచుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్కరు. ఓకేనా? రెడీనా? అక్క మీరు చెప్పాలి. రెడీనా? రెడీనా? మహిళలకు 2500 వస్తుందా? వస్తుందా? గట్టిగా చెప్పాలక్క. ఇంకెంతకాలం అని భయపడతారు? ఎంతకాలం అని భయపడతారు? ఇంకా పైసలు బరాబరు తీసుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే ఆ పైసలు మనయే. మన భూములు కబ్జా పెట్టి మన ప్లాట్లు కబ్జా పెట్టి సంపాదించిన పైసలు కాబట్టి ఎన్నిచ్చినా తీసుకొని ఓటు మాత్రం ఎక్కడేస్తారు? ఎక్కడా? ఎక్కడా? అరే దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా అనై మనై తీసుకొని కారుకు పోతేద్దామా. అది విజయవంతం అవుతుంది కాబట్టి అమ్మలు అక్కలు మా చెల్లెళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి. మనం పెన్షన్ అడగక ముందుకే 200 ఉన్న పెన్షన్ ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. అవునా? ఇదే రేవంత్ రెడ్డి 100 రోజులలో 4000 చేస్తా అన్నాడు. ఇచ్చిండా? ఇచ్చిండా? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి అట్లాంటి ఓటు కాదు కదా, మన డిపాజిట్ కూడా రావద్దు. ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఊర్లలో ఉన్న మా అమ్మ నాయన ఎదురు చూస్తున్నారు. మొన్న యూరియా బస్త కోసం ఒక్కొక్కరు పడిగాపులు కాసిరు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతురని. కాబట్టి అందుకే అరే దోస్తర దీనమ్మా దోస్తు కట్టుకుందమా అనై మనై తీసుకొని కారుకు పోతేద్దామా. ఇప్పుడు డివిజన్ నాయకులు ముఖ్య నాయకులు దాస్ మీరు కొంచెం కిందికి దిగి అందరిని అటు పంపియండి ప్లీజ్. డివిజన్ లో ఉన్న ముఖ్య నాయకులు బీఆర్ఎస్ నాయకులు దయచేసి జనాన్ని కొంచెం బ్యాక్ పంపండి. అరే సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలలో చెల్లెళ్ళే ఎగురుతున్నారు కానీ మా అమ్మలు ఎగురుతలేరు. మనకేమన్నా కొత్తనా? సారే రావాలి కారే కావాలనుకున్న వాళ్ళందరూ మెడలలో ఉన్న గులాబీ కండువలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకొని యూసుఫ్ కూడా గడ్డ నుంచి రామన్నకు అందరం స్వాగతం చెప్పాలని మళ్ళొక్కసారి కోరుకుంటూ
ఒరే సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పిల్లలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పిల్లలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్మురేపుతున్నాయి. ఎక్కడ రోడ్ షో పెట్టినా ధూమ్ధామే. కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. యూసుఫ్గూడ చెక్పోస్ట్ నుంచి ఎల్ఎన్ నగర్ వరకు రోడ్ షో కొనసాగనుంది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం అశేషంగా పోటెత్తుతున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోలకు హాజరవుతున్నారు. దారులన్నీ గులాబీమయమై చౌరస్తాలన్నీ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దారి పొడవునా కేటీఆర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అన్నా రామన్న అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ర్యాలీలో యూత్ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. జనం బిల్డింగులు ఎక్కి మరీ కేటీఆర్ రోడ్ షోలను తిలకిస్తున్నారు. ఇక ప్రసంగాల్లో కేటీఆర్ చెప్తున్న విషయాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు బొందు పెట్టాలో, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నిలబెట్టాలో కేటీఆర్ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ప్రత్యేకమైన స్క్రీన్ల ద్వారా వీడియోలు ప్లే చేస్తూ కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు క్లియర్ గా వివరిస్తున్నారు కేటీఆర్. ప్లీజ్ అమ్మ, మీరు ముందుకోకపోతే కష్టం. బండి దిగదమ్మా, బండి దిగలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. కేసీఆర్ ఎత్తుకున్న గులాబీ జెండా, మన తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. కేసీఆర్ ఎత్తుకున్న గులాబీ జెండా, మన గులాబీ జెండా. అన్న రైటా ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్లీజ్ రైట్ చలో. వీళ్ళు కాదలే, వీళ్ళు మీ మైపాదోళ్ళు, వీళ్ళు కాదు. అరే తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. కేసీఆర్ ఎత్తుకున్న గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. కేసీఆర్ ఎత్తుకున్న గులాబీ జెండా, మన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, జూబ్లీహిల్స్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా. ఎత్తుకున్న గులాబీ జెండా, మన గుండెల నిండా.
కమలాకరణకు స్వాగతం సుస్వాగతం. దేఖ్లేంగేనా రైట్. నెక్స్ట్ ఒక్కసారి అన్న మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అది బ్రదర్ మైక్ ఆన్ చేయండి అక్కడిది. రసమైన ఇంటలేవు నువ్వు. కొంచెంకి అందరికి ప్యాక్ చేస్తేనే కష్టం, అక్కడ బండి దిగవలసలేదు. మీరు ఒక్కసారి ఒక నిమిషం అమ్మ, లోపల ఒక్క నిమిషం అన్న, మీరు కొంచెం వెనకాల జరగండి అన్న ప్లీజ్. మీరు జరిగితే రసమైన మధ్యలో గ్యాప్ బాగుంది, గ్యాప్ బాగుంది అన్న. మొత్తం మొగోళ్ళంతా బాబు, పోవాలి, పోలీస్ ఆడబిడ్డలే ఉండాలన్న. తిప్పే కదా. అందరూ ఆడబిడ్డలేనా? ఇక్కడ ఉన్న మొగోళ్ళు కూడా ఉన్నారా? కొంచెం బ్యారికేడ్ కొంచెం అన్న కొంచెం జరగండి అన్న ప్లీజ్. దయచేసి మనం వారం 15 రోజుల నుంచి మరొక అడుగు దూరంలో ఏ బాబు, మాత్రం మీరు ముందు రావాలి. అమ్మ, దయచేసి రాండి, మనం please. సహకరించుకోవాలి అన్న. ప్లీజ్ అన్న, రోడ్డు మీద ప్యాక్ అయిపోయింది అన్న, అమ్మ, రాండి. ప్లీజ్ ప్లీజ్ మీ దయనే అన్న ప్లీజ్. మీరు వెనక జరిగితే ఆడబిడ్డలు ముంగటికి పోతారు. ప్లీజ్ జరగండి, అక్కడ మధ్యలో ఖాళీగా ఉన్నది. కొంచెం ప్లీజ్. ఇది మన కార్యక్రమం. దయచేసి మరి 5 నిమిషాలలో కొంచెం. కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రానున్నారు. ఇంతసేపు 15 రోజుల నుంచి పనులన్నీ బంద్ చేసుకొని ఎప్పుడు 11వ తారీఖు వస్తుందో, ఎప్పుడు కారు గుర్తుకు ఓటేస్తామని నిద్ర పోకుండా మేల్కొని వచ్చినటువంటి నా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దండాలి. ఇక జరుగుతూనే ఉండాలన్న. అన్న జరగాలనే, ఇలా మొత్తం జరగాలన్న. ఏమున్నది గీడగాడేమన్నా తేడా ఉన్నదా చెప్పురి మీ దయ. ఈడేమన్నా తులం బంగారం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చి. పోరి అడు జరుగురి, పోరి అన్న ప్లీజ్. కొంచెం జరగాలన్న. అందరు కొంచెం జరిగితే అన్న, అందరు కొంచెం జరిగితే గోవింద్ భాయ్ జర అటువంటి అందరు అటువరి. ఎందుకనంటే జాగజాలదు. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు గండిపేట మత్తడి దుంకితే ఎట్లా నీళ్ళొస్తాయో, హుస్సేన్ సాగర్ మత్తడి దుంకితే ఎట్లా నీళ్ళు వస్తాయో, హైదరాబాద్ అంతా ఇలా మత్తడి దుంకి తన్నుకొని వస్తున్నట్టుగా తరలి వచ్చినటువంటి నా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దండాలమ్మ. మీ అందరికి నిజంగా చెప్తా ఉన్నా, మీ మట్టి